ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చివరి టెస్టుకు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా దూరమయ్యాడు. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్ట్ తొలి రోజు ఆటలో పంత్కు కాలి బొటనవేలుకు గాయమైంది. వైద్యులు 6 వారాల విశ్రాంతి అవసరమని సూచించడంతో అతను ఓవల్ వేదికగా జరగబోయే 5వ టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో పంత్ స్థానంలో ఇషాన్ కిషాన్ ఎంపిక కావచ్చని మొదట వార్తలు వచ్చాయి. ఎందుకంటే అతను ఇంగ్లాండ్లోనే కౌంటీలో ఆడుతున్నాడు. కానీ పంత్ స్థానంలో సెలక్షన్ కోసం బీసీసీఐ కిషాన్ ను సంప్రదించినప్పుడు ఇషాన్ కిషాన్ తాను గాయంతో బాధపడుతున్నానని చెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే సెలెక్టర్లు పంత్ స్థానంలో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నారాయణ్ జగదీశన్ ను భారత టెస్ట్ జట్టులోకి తొలిసారిగా తీసుకురానున్నారు. అయితే ఇషాన్ కిషాన్ ఇన్ని రోజులు కౌంటీలో ఆడినప్పుడు లేని గాయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కిషాన్ కావాలనే బీసీసీఐకు నో చెప్పి ఉండవచ్చని, గతంలో తనను కాంట్రాక్ట్ లిస్ట్ నుండి తొలగించినందుకు ఇషాన్ ఇంకా అసహనంతోనే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 2025కు సంబంధించిన బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ లో ఇషాన్ కిషాన్ గ్రేడ్ సి లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్తో 5వ టెస్ట్ జూలై 31 నుండి ఓవెల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.